ప్రియులరా, 39వ అధ్యాయం 13-14 వచనాలు నేను చదువుతున్నాను. ఓకే. ఆదికాండం 39-13-14 వచనాలు. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుష్యులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి యేసయ్య, నీకు వందనం. ఇంతసేపు మాట్లాడావు, సరిచేసావు, చక్కపరిచావు, పరీక్షించుకొని సమయం ఇచ్చావు, బల్లలో చేయి వేసి కృపనిచ్చావు. మరలా మాతో మాట్లాడుతుంటున్నకు మా హృదయంలో నీ మాట ముద్రించండి. రాబో కాలము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు శక్తిగల నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఇది చెప్తే ఒక ప్రసంగంలాగా అయినా అవుతుంది, లేకపోతే నిన్న చెప్పిన ప్రసంగానికి కంటిన్యూషన్ అన్నా అవుతుంది. నిన్న మన సంఘస్థులు ఎవరు లేరు, ఒక ఆనందమ్మ తప్ప. మిగతా మన పిల్లలు ఉన్నారు, యవనస్తులు చాలా సహకరించారు. అద్భుతమైనటువంటి విషయం. సంఖ్య ముఖ్యం కాదు, కానీ దేవుని కార్యాలు జరిగాయి. నేను చెప్పిన విషయం ఏంటంటే రోమా 8 ఏమంటే తీయండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదవండి ఎవరైనా. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, అంటే శ్రమలు, ఎన్ని శ్రమలు పౌలు మీదకి వచ్చినాయో చాలా కొరింథీ పత్రికలో, గలతీ పత్రికలో, ఆయా పత్రికలలో రాశాడు. అవి అసలు మామూలు అయితే నిలబడలేరు. పౌలు నిలబడడానికి కారణం చెప్తున్నాడు. ఏంటంటే మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఒకటి ఉంది, దాన్ని నేను చూశాను కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్ని వచ్చినా కూడా అవి సరిపోవు, అవి చాలా చిన్నవి నా దృష్టికి అన్నాడు. అందరూ భక్తులంతా అంతే, మోషే కూడా అంతే. ఆ అదృశ్యుడైన వాడిని నిదానించి చూశాడు కాబట్టే ఐగుప్తు ధనం వద్దనుకున్నాడు. ఏమండి, ఇంకా శ్రమలు ఎన్నైనా సరే నాకు వచ్చిన నేనేం పట్టించుకుని అన్నాడు. ఎక్కడ? ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయంలో. దేవుని భక్తులు నిలబడడానికి కారణం అదృశ్యమైన వాటిని చూశారు. అవి చూశారు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడగలిగారు. చెప్పుకోవడం చాలా ఈజీ, శ్రమల గురించి చెప్పుకోవడం చాలా ఈజీ. వచ్చినప్పుడు తెలుస్తుంది. మన చర్చి కనీసం జేసీబీతో పాల్గొట్టాలి అని డిపార్ట్మెంట్లంతా ఏకమై వచ్చినప్పటికీ కూడా కరెక్ట్ టయానికి దేవుడు సహాయం చేయకపోయింటే ఆ రోజు చాలా అవమానమే జరిగేది. మన సంఘానికే కాదు, ఒక్క సంఘం జరిగితే అన్ని సంఘాలు జరిగినట్టే. ఒక క్రైస్తవునికి ఏదైనా జరిగితే అందరి క్రైస్తవులకు ఒకే కాపరి కదా, ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. గనుక అట్లా చెప్పిన వాటిలో నిన్నైతే షడ్రక్, మెషద్, అబేద్నెగో ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, పౌలు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. పిల్లల యోబు గురించి, కుటుంబాల గురించి ఎక్కువసేపు ధ్యానం చేశాం. అయితే ఇప్పుడు ఒక్క మాటే చెప్తున్నా. ఆదికాండంలో ఉన్న యోసేపుకు వచ్చిన శ్రమలు కూడా అంచె దినాల్లో యేసు ప్రభు రాకముందు వస్తాయి. ఏదో చిన్నపిల్లల కథల కోసం, సండే స్కూల్ కోసం కాదు యోసేపు జీవిత చరిత్ర. సార్వత్రిక సంఘానికి అవసరమైనటువంటి విషయాలు. యోసేపుకు వచ్చినటువంటి శ్రమలేంటి? చేయకపోయినా నిందలు వచ్చాయి. పాపం చేయలేదు కానీ పాపం చేశాడని నిందలేశారు. వాస్తవికానికి చేయలేదు. అది పరిశుద్ధతకు మూలం. చాలామందిని
మనం భ్రష్టులు అనుకుంటాము కానీ లోపలి వాళ్ళు ఎవరు నిజంగా భక్తులే. కాకపోతే కొన్ని నిందలు వాళ్ళ మీద వేయడానికి దేవుడు కూడా పర్మిషన్ ఇస్తాడు. ఎందుకంటే నిందలేస్తే పలాని పాస్టర్ ఇట్లంట అట్లంట అంటే కొంతమంది ఫిల్టర్ అయిపోతారు. అట్లా ఫిల్టర్ కావడం దేవుని ఉద్దేశం. నీళ్ళు మలినమైన నీళ్ళు ఫిల్టర్ల పైన పోస్తే కిందికి ఏమొస్తాయి అంటే, ఇప్పుడు ఫిల్టర్నే మనం ఏమంటాం, ఫిల్టర్ చేయటానికి దేవుడు శ్రమలు వాడుకుంటాడు. హల్లెలూయా. మరి యేసేపుకి ఏం వాడాడు? యేసేపు కాలంలో యేసేపుకు జరిగిన విషయాలు అంత్య దినాల్లో మళ్ళా రిపీట్ కాబోతున్నాయి. ప్రసంగిలో ఏమన్నాడు? జరిగినదే మళ్ళా జరుగును. మళ్ళీ అన్నీ జరుగుతాయి. అసలు ఆది కాండము నుంచి ప్రతి ప్రవక్త ప్రవచించిన గ్రంథాల్లో ఉన్న శ్రమలన్నీ కూడా అంత్య దినాల్లో వస్తాయి. అప్పుడు ఒక్కొక్కరికి వచ్చాయి, ఇప్పుడు అందరికీ సంఘానికి కలిసి రాబోతున్నాయి. యేసేపుకి వచ్చినాయి, మనకొద్దా? ఎందుకు రాశాడు మరి యేసేపు గురించి? అబ్రహాముకి వచ్చాయి, మనకొద్దా? మరి అబ్రహాము దేవుని చేత శోధించబడెను. శోధన, శ్రమ, వాటిలో నిలబడి బయటికి రావటం, అది బహుమానాలకు కారణం. హల్లెలూయా. జయించువారని పేరు. ఇప్పుడు మీరు చెప్పండి, శ్రమలు మనకు కాదులే అనేది ఒకటి. అంటే నిన్ననే అన్నా నేను, పరీక్షలు లేవులు అంటే ఎట్లుంటుందో శ్రమలు లేవులే అంటే కూడా అట్లే ఉంటుంది. కొంపదీసి సడన్గా శ్రమలు మీదకి వస్తే తట్టుకోగలమా? పరీక్షలు రేపు నుంచి ఉంటాయంటే ఎవరు సిద్ధపడినారు? ఎవడు సిద్ధపడలే. కాబట్టి సైతాన్ ప్లాన్ ఏంటంటే, శ్రమలకు సిద్ధపడితే అనేకులు జయించువారిగా పరలోకానికి వెళ్తారు. వాళ్ళకి చెప్పకూడదు సడన్గా శ్రమలు రావాలి, ఫెయిల్ అయిపోతారు అందరూ. అనేకుల విశ్వాసం కృంగిపోయి పడిపోతుంది. వాళ్ళు బహుమానాలు దేవుని దగ్గర నుంచి పొందుకోలేరు అనేది సైతాన్ యొక్క ప్లాన్. కాబట్టి ఇప్పుడు యేసేపు జీవితంలో ఒక శ్రమను దేవుడు రాణించాడు. ఏంటది? శోధన అందాం, శ్రమ కాదు, శోధన. 39వ అధ్యాయంలో 10వ వచనం, దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఎందుకు యేసేపు పాపాన్ని జయించేవాడుగా నిలబడ్డాడంటే ఒక్కటే ఒక విషయం పైన ఉంది. 3, యెహోవా అతనికి తోడై ఉన్నది. పక్కన ఎవరున్నారనే విషయం ఎప్పుడు జ్ఞాపకం ఉంది. చాలా మందికి ఈ గ్రహింపు ఉండదు. ఎవరు లేరులే, సీక్రెట్గా ఏది చేసినా చెల్లిపోతుందిలే, మళ్ళీ ఎవడు కనుక్కోలేడులే అనే స్వభావం రహస్యంగా ఉంది. కానీ అది కూడా బట్టబయలవుతుంది. రహస్యమైనది ఏదో బయలుపరచబడక రేపు మొత్తం అందరి హిస్టరీ బయటకు వస్తుంది. ఆయన వాక్యం భలే చెప్తుండే, మరి జీవితం ఇట్లుండని అనుకోలేదు. రేపు చాలామంది వాళ్ళు గర్విష్ఠులు, భక్తులు కాదండి, వాళ్ళు భ్రష్టులండి అన్నోళ్ళు దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా రేపు నిలబడవచ్చు, చెప్పలేరు. 3 విధాలుగా పైకి భక్తి గల వారు వలె ఉంటారు, కొంతమంది లోపల వాళ్ళకు శక్తి ఉండదు. కొంతమంది భక్తిహీనుల్లా కనపడతారు కానీ వాళ్ళకు శక్తి ఉంటుంది, దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. కొంతమంది ఏమండి రెండు ఉండవు, భ్రమపరచు ఆత్మ పనిచేస్తుంటుంది. ఇక్కడ కూడా యేసేపుకు వచ్చిన 2 శోధనలో, శ్రమలలో నెంబర్ 1 నిందలు. ఇవి కూడా వస్తాయి. రేపు శ్రమల కాలంలో కానీ ఆ శోధించబడే కాలం అవి ఉందని పేతురు రాశాడా లేదా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అగ్ని వంటి శ్రమలు మనకు రాబోతున్నాయి అని ప్రకటించిన వాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక దాటిపోవాలి. ఏది? హెబ్రీ పత్రిక దాటిపోవాలి. 4:12 మొదటి పేతురు. గమనించండి, ఇది సంఘానికి పేతురు ద్వారా దేవుడు ప్రవచనం చెబుతున్న విషయం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు. మహాశ్రమను ఏమన్నాడు? దేంతో పోల్చాడు? అగ్నితో. నిన్న ఎవరు అగ్నిలో పడేయాల్సి వచ్చింది? వాళ్ళను షడ్రక్, మెషేక్, అబేద్నెగోలను అగ్నిలోనే పడేస్తే వాళ్ళు బయటకు వచ్చారు యేసయ్యను కలిగి. ఇప్పుడు కూడా సంఘానికి ఏమొస్తాయట? అగ్ని వంటివి
అంటే కాలిపోతే కాలిపోవాలా, దేవుడు రక్షిస్తే రక్షించాలి నిన్ను, అంతే కదా. ఏదో ఒకటి జరగాలి. అగ్నిలో నువ్వు కాలిపోవాలా, లేదా అగ్నిలో యేసు ప్రభువు నిన్ను తప్పించాలా. అదే దేవుడు పంపబోతున్న మహాశ్రమ అన్నాడు. అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు అసలు ఆశ్చర్యపడే విషయం కాదు ఇది, అంత సామాన్యం. ఎందుకంటే భక్తులందరికీ శ్రమలు వచ్చినాయి, సార్వత్రిక సంఘానికి కూడా వస్తాయి. భక్తులందరికీ శ్రమలు వచ్చినాయి, స్థానిక సంఘానికి కూడా వస్తాయి. మనం అనుకుంటాం కదా, చాలామంది సేవకు బయలుదేరుతున్నారు. ఎక్స్ట్రాడినరీ. అసలు 40 years నుంచి నేను వింటున్నది ఏంటంటే, ఒక 35 years అనుకున్నాను. అప్పటికి ఇప్పటికి మినిస్ట్రీస్ కుప్పలు 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 బయటకు వచ్చాయి. మేము కడపలో ఉన్నప్పుడు ఫస్ట్ మినిస్ట్రీస్ అనేది DGS దినకరన్ గారిది. DGS దినకరన్ గారు, జీసస్ కాల్స్. ఆయన మినిస్ట్రీ పేరు 40 ఏళ్ళ కింద ఆయన ప్రవచించే ప్రవక్త. ఆయన ఏది ప్రవచిస్తే అది ఆయన చనిపోయినా కూడా నెరవేరుతున్నాయి. అంటే ప్రవక్తలు చనిపోదురు కానీ వారి ప్రవచనం మాత్రం నెరవేర్చబడక ఉండదు. ఆయన ఒక ప్రవచనం చెప్పాడు, ఒక కొత్త దేవత వస్తుంది అంత్య దినాల్లో, వీధులలో తిరుగుతుంది అని చెప్పాడు. అది ప్రవచనం, ఆయన చేత దేవుడు చెప్పించిన విషయం. అది జరిగింది. మీరు ఇంటికి పోయి ఆలోచన చేయండి. ఎవరో ఏమండి, ఆయనది మినిస్ట్రీస్. మేము కడపలో ఉన్నాం కాబట్టి నా కడపలో టీడీ ప్రసన్న కుమార్ అని ఆయన ఒక మినిస్ట్రీ, కృప పరిచర్యలు. ఇప్పుడైతే ఎన్ని పరిచర్యలు ఉన్నాయి తెలియదు. ఓఫీర్ మినిస్ట్రీస్ మంది కూడా ఒక పరిచయం కదా. ఏంటది? ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, OMI అంటే అదే అన్నది కూడా ఒకటి. అయితే దేవుడు పిలిచే మినిస్ట్రీగానే ఇస్తే ఒక దర్శనం అనేది ఉంటుందనేది ఒక చిన్న మెయిన్ పాయింట్ అనుకుందాం దాన్ని. పిల్లలు ఏది ఏమైనా పేతురు పత్రికలు చదివితే శ్రమలు మహిమ కనబడతాయి. 2 పేతురు పత్రికలు మీరు బాగా చదవండి ఇంటికి పోయి. శ్రమలు, వాటి వెనువెంట జరిగే మహిమలు మనకు కనపడతాయి. శ్రమలు లేకుండా మహిమ లేదు. కాబట్టి దేవుని సంఘాన్ని భవిష్యత్తులో ఏం పొందబోతుంది? మహిమ. అందుకే అన్నాడు, ప్రత్యక్షము కాబో ఆ మహిమం ముందు ఇప్పటికి. అంటే శ్రమలు అంటే ముందేముంటుంది? ముందు శ్రమలు ఉంటాయి, తర్వాత ఏముంటుంది? మహిమ. దేవుని స్తోత్రం కలుగును గాక. సార్వత్రిక సంఘానికి కూడా పరీక్ష రాబోతుంది. అదంతా ప్రకటన గ్రంథంలో దేవుడు రాశాడు. ఏం పరీక్షలు? సడన్గా శ్రమలు వస్తాయి, అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. అప్పుడు యోబు లాంటి కుటుంబాలే మింగేయాలని చూస్తుంది. ఏది? గర్జించు సింహం. ఇక్కడ యేసేపును మాత్రం నిందలేసినట్టుగా రేపు సంఘం మీద నిందలేస్తారు. మీకు తెలుసా? సంఘాలను హింసించినప్పుడు ఈవెన్ జర్మనీ, అడాల్ఫ్ హిట్లర్, ఈ ప్రపంచ యుద్ధానికి కారణం యూదులే అనే ఒక విషయం స్లోగన్ బయటకు వచ్చింది. కాబట్టి మొత్తం అంతా ఎంతమందిని చంపారు తెలుసా? దాదాపు 50-60 lakhs పీపుల్, అందరు యూదులను చంపారు. బాగా వినండి, అయిపోయింది, మీకు విడుదల సమీపమైంది. శ్రద్ధగినండి, ఇదొక్కటే. 50 లక్షల మంది యూదులను చంపారు. వాడు ప్రత్యేకంగా కొన్ని గోడౌన్ల మీద కట్టి దాంట్లో గ్యాస్ సిలిండర్లను పెట్టి గ్యాస్ రిలీజ్ చేసినాడు. ఆ సిలిండర్లో మొత్తం ఊపిరాడక చనిపోయిన వాళ్ళ చెప్పులే ఇట్లాంటి 2 మందిరాలు నిండిపోయి ఉన్నాయి. ఈ పొద్దుటికి అవి ప్రదర్శనశాలలో ఉన్నాయి. వాళ్ళకు వచ్చింది ఇప్పుడే, ఈ 19వ శతాబ్దంలోనే. మొదటి ప్రపంచ యుద్ధం ఏమో 14-18, రెండవ ప్రపంచ యుద్ధం ఏమో 1939 ఏదో 4 సంవత్సరాలు. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం వీళ్ళే, రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం వీళ్ళని నింద వేసి యూదులను చంపారు ప్రపంచవ్యాప్తంగా. అందుకే రెండవ ప్రపంచ యుద్ధం అయిపోతూ ఉంది. 1947లో ఇశ్రాయేలీలకు స్వాతంత్రం వచ్చింది. దేవుని స్తోత్రం. అందుకే
యెషయా ప్రవచనం చెప్పాడు, గువ్వల వల్ల ఎగిరి వచ్చు వీరెవరు. మొత్తం అందరూ ప్లేన్లలో యూదులంతా పోయి ఇజ్రాయెల్ దేశంలో దిగారు. పెద్ద సంఖ్య ఏమి కాదు, కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్నారా లేదా? ఏదో ఒక నిందలేసేది, చంపేది ఎవరిని? దేవుని ప్రజలను. రేపు రాబోతుంది నీ మీద ఏదో ఒక నిందేసేది, కేసు పెట్టేది, ఏదో ఒక నిందనో అపనింద, ఏదో ఒక నేరం మోపేది, పలాంది అవన్నీ ఎంత మాత్రం చెల్లుబాటు కాదు, సత్యం కాదు, నిజం కాదు. కానీ తీసుకుపోయి జైళ్ళల్లో వేసేది, చెరలో పెడతారు. యేసేపు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న అతి శ్రేష్టమైన విషయం ఏంటంటే జయించువాడు అనేది పాజిటివ్. ఏం జయించాడు? మామూలు ప్రజలు జయించలేని విషయాన్ని యవ్వన కాలంలో ఏమంటే ఆ స్త్రీ బహుగా శోధించినా కూడా పడిపోకుండా ఉండటానికి కారణం దేవుడు. ఏంటది? దేవుడు అతనికి తోడై ఉండను గనుక అతడు వర్ధిల్లుచుండు. 2వ వచనం. 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండను గనుక అతడు చేసింది ఏం చేసినా దేవుడు సఫలం చేస్తున్నాడు. అదే దేవుడు తోడై ఉండడానికి ఇక్కడ 2 రీజన్స్ కనపడుతున్నాయి. దేవుడు తోడై ఉన్నాడని ఎలా చెప్తావు? నువ్వు వర్ధిల్లాలి. ఎలా తెలుసా? అబ్రప్ట్ చేంజ్ కాదు, అంటే ఒక్కటేసారి ఆడికి ఎక్కవు. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. హల్లెలూయా. సడన్ గ్రోత్ వచ్చిందంటే దేవుని నమ్మలేం మనం, ఎందుకంటే వాళ్ళు టాలరేట్ చేయలేదు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. ఇక్కడ దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక ఈ శోధనను జయించాడు. బాగినండి. ఎవరు పట్టుకున్నారు? యేసేపు ఆమెను పట్టుకున్నాడా, లేకుంటే ఆమె యేసేపుని పట్టుకుని? మీరు చెప్పాలి. ఆమెనే పట్టుకునింది. ఇక్కడ 13లో అన్నాడు, ఆమె 12లో, అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని బయటికి. ఎవడూ కూడా నిలబడలేని విషయంలో యేసేపు ఎలా శోధన జయించాడంటే దేవుడు అతనికి ఆ విషయం జయమయ్యటానికి కారణం, అతడు భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఎగిరాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఒక నూతన బలము, జయం అతనిలో ఉంది. దేవుని ఆత్మాభిషేకం ఉంది. ఆ పని, ఆ అపవిత్రమైన కార్యం చేయకుండా దేవుడు అతన్ని అందరికంటే ఎక్కువగా ఎగిరేటట్టు చేశాడు. చాలామంది అక్కడ పడిపోతారు. భూమి ఆకర్షణ శక్తికి ఎవరైనా లోపడాల్సిందే. మీరు చెప్పండి. ఇప్పుడు ఇది పైకి వేస్తే అట్లా పైకి పోతుందా? ఏం తోమ ప్రార్థన కాదు, అన్నీ కింద పడాల్సిందే. కానీ ఇతడు పడకపోవడానికి కారణం, ఇతడు పడకుండా ఎవరు పట్టుకున్నారు? ఇది పైకేసి కింద పడుతుంది, కానీ దేవుని హస్తం ఇతన్ని పట్టుకున్నది. ఆత్మ నియమం పనిచేసింది. పాప మరణముల నియమము నుండి ఆత్మ నియమం తప్పించింది. హల్లెలూయా. కాబట్టి యేసేపు యవ్వనస్తుడైన శోధించబడకుండా, శోధనలో పడకుండా తప్పించబడ్డాడు. అంతేకాదు, నింద అయితే అట్లే ఉంది. బయట వాళ్ళకి ఏం అర్థం కాలేదు, ఇక్కడ జరిగిన వ్యవహారం అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి, సైతాను చేసిన పనిని నిజమైన వాళ్ళు అయితే కనుక్కుంటారు. ఏమో పట్టుకునేది ఎవరిని? యేసేపు. తప్పించుకొని పోయినాడట కదండి. 12 లాస్ట్లో ఏమన్నాడు? ఆమె చేతులు విడిచిపెట్టి, తన వస్త్రం ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాను. అంటే వస్త్రం ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? మీరు బాగా చెప్పాలి. వస్త్రం ఎవరి చేతిలో ఉంది? ఆమె చేతిలోకి దొరికింది. ఎవరు లాగితే ఎవరి చేతికి రావాలా? నిజంగా అక్కడ రియల్గా మంచి దైవాత్మ కలిగిన వాడు జడ్జి అయితే ఏం చెప్తాడు? ఇతడు లాగింటే నీ చుమ్ని రావాలి, అంతే కదండి. నీ చీర, నీ బయట ఏదో అతని చేతిలోకి రావాలి. కానీ అట్లా రాలే. మామూలుగా ఇది జరగదు. ఎందుకంటే పురుషులు పారిపోయినట్టుగా ఉండేది ఎక్కడ లేదు కాబట్టి. ఇప్పుడు వచ్చింది కదా, అదేందో ఏంటది, స్త్రీలకు ప్రొటెక్షన్ సంబంధించిన దిశ యాప్. అది బాగానే ఉంది. ఆడపిల్లలు చాలామంది బలైపోతున్నారు, చాలా విపరీతమైన కార్యాలు జరుగుతున్నాయని అది పెట్టినారు. బాగుంది. కొంపది రివర్స్లో కదా, పురుషుడే అన్యాయం అయినాడు అనుకో అక్కడ. ఆ దిశ ఇట్లా పడతాయి, అట్లా పడతాయి. అట్లా జరిగింది యేసేపుకు.
ఈమె దగ్గరేమో తప్పించుకున్నాడు, కానీ ఏమన్నది, ఆ నింద మాత్రం బయటకు వచ్చింది. ఆమె తెలివిగా ఏం చేసిందంటే ఆ వస్త్రాన్ని దాచిపెట్టింది. వాళ్ళ మొగుడు వస్తానే చెప్పింది, వీడు నన్ను హెబ్రీయుడు మోసం బాధ పెట్టడానికి ఎగతాళి చేయడానికి నా దగ్గరికి వచ్చాడు, ఇదిగో వాని వస్త్రం నాకు దొరికింది చూడు అని భర్తకు చెప్పింది. ఒకవేళ భర్త తెలివిమంతుడైంటే నీకు వాని వస్త్రం ఎట్లా దొరికినాయి, నువ్వు ఎట్లా పట్టుకునేవు అసలు, అతను పట్టుకునింటే నీ వస్త్రం కదా అని చేతికి పోలే అనింటే జైలు లేదు, అనింటే జైలు శిక్ష పడేది కాదు. కానీ ఏమైందంటే వాడు గుడ్డిగా నమ్మేశాడు. ఎందుకంటే సహజంగా స్త్రీలు జాగ్రత్తగానే ఉంటారు, పురుషులే కొంత అతిశేషాలు చేస్తారు. కాబట్టి ఇది నిజంగానే జరిగి ఉంటుందని వాడు ఏం చేశాడంటే ఇమ్మీడియట్గా 15 చూడండి, నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని, అమ్మా ఎంత ప్లాన్ వేసింది చూడేమా. అంటే కొంత భార్య బాధితుడని ఒకటి ఉంది, బాబా అని ఒక సామెత ఉంది. బాబా అంటే అర్థం ఏంటంట, నాకు కూడా తెలియదు, వేరే వాళ్ళు చెప్పినది. బాబా అంటే భార్య బాధితుడు సార్ అంటే ఎట్లుంటారు, రాదే ఉంటారు సార్. భర్త బాధితులు కూడా ఉంటారు, వాళ్ళు బాబాలే. ఇక్కడ చూస్తే ఈ స్త్రీ బాధితుడు అసలు వాడు అంటుంది చూడండి అని 16లో అతని యజమానుడు ఇంటికి వచ్చినప్పుడు అతని వస్త్రం తన దగ్గర ఉంచుకుని వచ్చేంతవరకు దాచిపెట్టి వేరే ప్లాన్ వేసి భర్తకు చెప్పే తల్లికే ఇప్పుడు కొంపదీసి అక్కడే ఉంటే ప్రతిరోజు వేసే ముఖం చూడాల్సి వస్తుంది, అవమానంగా ఫీల్ కావాల్సి వస్తుంది. వీడు లోపలే కాబట్టి వీడిని ఏం చేయాల, అంతే సంగతులు మసి చేసి పడేయాలి. భస్మాసురుడు చేయబెట్టినట్టు పోయి జైలు వేశారు. అది కూడా ఏ జైలు అంటే అది 20 వచ్చిన అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడు చెరసాలలో. ఇప్పుడు ఒక విషయం నేను చెప్తున్నా, యేసేపును మర్చిపోదాం. ఈ అంత్య దినాల్లో యేసేపు ద్వారా నేర్చుకునే పాఠం, ఇటువంటి శోధనలో చాలామంది సేవకులు ఫిల్టర్ అయిపోతారు. ఇట్లాంటి వస్తాయి శోధనలు, ఫిల్టర్ అయిపోతారు. కొంతమంది జయించిన నిందలతో జైళ్ళలో పడతారు. ఇప్పుడు నిందలు వస్తాయి, జైలు శిక్ష కూడా పడింది. నిందలంటే అర్థం కాలే, దేవుడు డెలిబరేట్గా ప్రవక్తలకు నిందలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తాడు. ఉదాహరణ మోషేకి పెళ్లి చేసింటే మోషేని పెళ్లి చేసుకోమని చెప్పింది ఎవరు? ఇప్పుడు మనకు తెలుసు, చదివినాం కాబట్టి బైబిల్. అప్పుడు వాళ్ళ అక్కకో అన్నకో తెలియలే, అహరోనుకో మిరియాముకు తెలియలేదు. ఇప్పుడు పెళ్ళి నీకు అవసరమైందా అని ఆమె స్త్రీని బట్టి వారు మోషేకును దేవునికి విరోధంగా మాట్లాడారు. నిందించడానికి ఒక ప్లాన్ అయితే నీకు కనపడేటట్టు దేవుడు చేస్తాడు, కానీ నువ్వు దేవుని సేవకులను నిందించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది నీ పని కాదు, ఏదైనా ఉంటే దేవుడు చూసుకుంటాడు, నీకెందుకు, నువ్వు అడగడానికి నువ్వెవరు. అసలు మిరియాముకి ఏమొచ్చిందండి? పాపము చేసింటే మోషే ఎవరికి రావాలి కుష్ఠుడు ఆ టైంలో, కానీ ఎవరికి వచ్చింది? మిరియాముకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాస్తవికంగా మోషే పాపం చేయలేదు, దేవుడు చెబితే పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం సంఖ్యాకాండం 16లో స్పష్టంగా ఉంది. కానీ ఈమె ఎప్పుడైతే నిందేసిందో మిరియామును రమ్మని దేవుడు తిట్టి, అసలు ఒక తండ్రి తన బిడ్డ నచ్చని వ్యవహారం చేస్తే ఉమ్మి వేయడా అన్నాడు మాట సంగతి. తూ అంటలే మనం. అదే పని సంఖ్యాకాండం 12లో జరిగింది. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7, 8 అతడు నా ఇల్లంతటిలో ఇంకా పొగుడుతున్నాడు మోషే గురించి దేవుడు. 8 నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. అతడు యెహోవా స్వరూపమును, ఇది అన్నమాట. అందుకే అతడు ఐగుప్తు ధనమును విడిచిపెట్టగలిగాడు. దేవుని స్వరూపాన్ని నిదానించి చూసినోడు. ఈ లోక ధనం కావాలంటే మన భక్తి సింగారం లేదు కండి. భక్తి సింగారు కోట్లకు అధిపతి,
మొత్తం అంతా వదిలేసుకుని త్యాగం చేసి భక్తిపరుడై భారతదేశానికి అపోస్తులుడై వేల సంఘాలు కట్టాడు. హల్లెలూయా. మరి మోషేకి విరోధంగా కింద కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటకు మీరేలా బాగా ఒక మాట నేను ఫస్ట్ ఎప్పుడు కూడా సేవకుల గురించిన డిస్కషన్ రానియద్దు. నీ దగ్గర రానియద్దు, ఇంట్లో రానియద్దు, అసలు మాట్లాడద్దు. అవి వస్తున్నావంటే నీకు ఆశీర్వాదం ఎప్పటికీ రాదు. నువ్వు భక్తుడివైనా కూడా రాదు, నువ్వు రక్షింపబడినా రాదు. మిరియాం రక్షింపబడలే, పైగా లేడీస్కి లీడర్ కాదేమా. ఇశ్రాయేలీల స్త్రీలకి ఎవరు ప్రవక్తని లీడర్ ఏమా. ఒప్పుకోలే దేవుడు. తర్వాత అన్నాడు 10 మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు. నిజంగా మోషే ఏ పాపం చేయలేదు, కానీ మోషేని నిందించినందుకు ఈమె పాపం చేసినట్టు అయింది. కాబట్టి దేవుడు ఆమె మీదకి శిక్ష పంపాడు. పలానా ఆయన ఇట్లా సేవకుల గురించి డిస్కషన్ వచ్చి పెద్ద జ్ఞాని అని నువ్వు అనుకోవద్దు. నీ పని కానే కాదు అది. అట్లా ఎవరైనా మాట్లాడుతుంటే ఆడ ఉండొద్దు అసలు. ఆ నుంచి లేచి వెళ్ళిపో. అపహాసకులు కూర్చున్న చోటు కూర్చోవాకి వెళ్ళిపో. అసలు వాళ్ళతో మనకేం పని చెప్పలేము. అస్సలు దైవజనుడు అనే వాళ్ళ పేరెత్తితే బాగినండి. వాళ్ళు ఎవరైనా మంచోళ్ళు కానీ ఏదైనా తప్పిదములో ఉండి నిందలు బరాయిస్తున్నాయి. ఈయన ఇట్లంట అని అన్నీ మనకు సంబంధం లేదు, ఏం మాట్లాడడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ అంచె దినాల్లో ఎక్కువ జరిగే పాపం ఏంటంటే సేవకులను గురించిన డిస్కషన్లు. సతీష్ కుమార్ నీకెందుకు సతీష్ కుమార్తో ఆయన 3 లక్షల మంది రక్షించింది, నీ మొహానికి ఒక్కరిని రక్షించటం చేత కాదు. ఆయన గురించి మాట్లాడడానికి మనకి యోగ్యత ఎక్కడి. చేతనైతే 3 లక్షల మంది సంపాదించినా మాట్లాడు. రంజిత్ అన్న దగ్గరికి ఒకటి వచ్చి ఈ దినాల్లో ప్రవక్తలు లేరు, ఏం లేరు, డిజిఎస్ దినకరన్ గారు ప్రవక్తే కాదు అని రంజిత్ అన్నతో కోట్లాటకు తిరిగినాడంట. వాగ్వివాదం. అన్నుండి ఒరే పిచ్చోడా, చిన్నోడివి నువ్వు వయసులో. ఆయన రోజుకి 8 గంటలు ప్రార్థన చేసి ప్రార్థనా పరుడు. నీకు ఒక అర్ధగంట చేసే శక్తి ఉంటే మాట్లాడరా, లేకపోతే నీకు మాట్లాడే అర్హత ఎక్కదు, గెటౌట్ అని పంపించాడు అన్న. రంజిత్ అన్న లాంటి భక్తులను చూస్తే వాళ్ళకు 2 చేతులు ఎత్తి నమస్కరిద్దామంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంచె దినాల్లో ఎక్కువగా ఏది పనిచేస్తుంది? నిందలు నీ మీదకి వస్తాయి, భరించాలి. కానీ నువ్వు నిందలు వేయద్దు. ఇది భయంకరమైన పాపం. మోషే మీదకి వచ్చిన మిరియాముకే కుష్టి వచ్చింది, అహరోను మీదకి రాలే. ఎందుకు రాలే తెలుసా? ఫస్ట్ ఈ పాయింట్ లేపెట్టిందే మిరియాం. ఈమెకు వేరే స్త్రీలను అంటారు ముసలమ్మ ముచ్చట్లని. ఈమె అనింది 12వ అధ్యాయంలో మొదటి వచ్చిన మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి అహరోను మిరియాం అనేదా, మిరియాం అహరోను అన్నారా? అంత జాగ్రత్తగా రాస్తాడు దేవుడు. ఫస్ట్ ఎవరు ఎత్తున్నారు పాయింట్? మిరియాము అనింది. ఏమంట ఆయనకి ఇప్పుడు పెళ్ళి అవసరం 80 ఏళ్ళల్లో అని ఏదో స్టార్ట్ చేసింది. అది ఇండ్లు పాకి మోషకు తెలియదు ఈ విషయం. మళ్ళా మోసే ప్రార్థన చేసేంతవరకు వీళ్ళకు విడుదల లేదు. 13 చూడండి, 12-13. మోసే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మేస్తే ఆమె ఎడలు 7 దినాలు సిగ్గుపడను కదా, ఆమె పాలం వెలుపల 7 దినాలు ప్రత్యేకంగా ఉండాల్సిందే. తర్వాత ఆమెను అప్పుడు చేర్చుకు 7 రోజులు ఆమెను రిజెక్టెడ్ ఫ్రమ్ ది సొసైటీ. సమాజ బహిష్కరణ. బాగినండి, ఏ బహిష్కరణ? 7 రోజులు బయటకు పంపించండి, ఇశ్రాయేలు పాలనలో ఉండకూడదు అంటే. ఎందుకంటే అందరి మోషేని ఏదో తిట్టిందంట. అంటే ఈమె దగ్గర పడి ఏం మోషేని తిట్టినావంట. నేను చెప్పేది సొంతం కాదు, ఆడుండేటియే. ఏం తిట్టినావంటే మా తమ్ముడు ఏమవుతుందిలే అనుకున్నాంటే, అప్పుడు నీ తమ్ముడు పుట్టినప్పుడు ఇప్పుడు ఆయన మహాప్రవక్త. డూ యు నో దట్? తెలుసా నీకు? అసలు ఒకప్పుడు నీకు తమ్ముడే కానీ ఇప్పుడు సేవకుడు. కాబట్టి ఎందుకు వచ్చింది గొడవ? టోటల్గా దైవజనుడు అంటానే గమ్మగైపోవటం మంచిది. ఒకవేళ నీకు ప్రూవెన్ అయిన సేవకుడు ఉంటే కూడా
వాళ్ళ నాయన తప్పు చేశాడు పాస్టర్ అంటే కూడా ఆయన దేవునికి అప్పగించి నువ్వు నోరు మూసుకోవాలి. ఎప్పుడైనా దావీదు సౌలును ఏమైనా అన్నాడా? ఉందా బైబిల్? కాబట్టి పిల్లరా, యోసేపు ద్వారా మనం నేర్చుకునేటి ఏంటి? నిందలు వేయకూడదు, మనకు నిందలు వస్తాయి. రెండవది చెరసాలలో వస్తాయి. ఇతన్ని తీసిపోయి ఆడేసినారు. మీరు చెప్పండి, 17వ సంవత్సరంలో ఐగుప్తుకు వచ్చాడు. ఒక 2-3 ఏళ్ళు ఆడున్నాడు అనుకుందాం. అప్పుడు ఎంత వయసు? యోసేపుకి ఎంత వయసు? 20 ఏళ్ళల్లో జైలు పోయినాడు. ఫరో పిలిచింది ఎప్పుడు? 30 ఏళ్ళల్లో. అంటే ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు? 10 years చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. కాబట్టి ఇది భవిష్యత్తులో రాబోయే శ్రమలు. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రత్యక్షము కాబోయే మహిమను చూస్తున్నట్లు కళ్ళు తెరవమని అడగాలి. హల్లెలూయా. అది గన అడిగి పొందుకుంటే నువ్వు భూమిని ఎప్పుడు చూడవు. పక్షిరాజులాగా పైనే అన్ని చూపు, పైకి ఎగరటమే. పక్షిరాజు ఎగిరినట్లు కదా. ఏమన్నాడు అక్కడ? యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి. అంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే వాళ్ళు ఎవరు? నూతన బలం పొందిన వాళ్ళు. నువ్వు నూతన బలం పొందకపోతే మనం ఆయా శ్రమలలో ఫిల్టర్ అయిపోవచ్చు, మనం ఓడిపోవచ్చు. హవ్వకు పరీక్ష పెడితే ఓడిపోయింది కాబట్టి బహిష్కరణ ఏదైనా తోటలో ఉండి. ఇప్పుడు సంఘం ఓడిపోతే పరలోకము నుండి బహిష్కరణ. రక్షణ ఉన్నా కూడా ఓడిపోతే బహిష్కరించబడతాం. అందుకే అన్నాడు 2 కొరింథీ 3:11 వివరించదని దయచేసి స్పీడ్కి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు, అంటే ఎవరి మనసులు? సంఘములో ఉన్న దేవుని బిడ్డల మనస్సులను కూడా చెరుపునేమో అని క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి తొలగిపోతారేమో అని. అంటే విషయం చెప్తాను, ఒక్క మాట ఏనండి. హవ్వకు ఆ రోజు శోధన పరీక్ష వస్తే ఓడిపోయింది, ఏదోలోంచి దేవుడు తరిమేశాడు. ఇప్పుడు కూడా ఇంకొక హవ్వ ఉంది భూమి మీద. ఎవరు తెలుసా? సంఘం. ఈ హవ్వను కూడా శోధించే కార్యక్రమం ఒకటి ఉంది. అందుకే ఆ పాయింట్ రాశాడు. హవ్వను సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు సంఘమును కూడా ఎక్కడ మోసపరుస్తుందోనని నేను భయపడుచున్నాను. పౌలు భయపడ్డాడట. కాబట్టి ప్రతి వ్యక్తిని ఏం చేస్తుంది? సర్పం శోధిస్తుంది అండి. ఏమోలే ఆ శోధనలు, ఆ శ్రమలు అప్పుడు చూసుకుందాంలే సార్, ఇప్పుడు వదిలిపెట్టు, మేము భోజనం చేయాలి, ఆకలిగా ఉంది. హల్లెలూయా చెప్పండి. యసుడు ఎంత బలహీనత. స్టార్టింగ్లో వచ్చినప్పుడు హల్లెలూయా అండ్రి, ఇప్పుడు వచ్చే తలకి హల్లెలూయా. బలహీనత వస్తే ముందు నాకు రావాలా, ఎందుకంటే నాకు షుగర్ ఉంది. అసలు షుగర్ ఉంటే ఏమవుతుంది? అన్నం టయానికి వచ్చేదలికే లో అయిపోవాలి. కాబట్టి ప్రసంగం చిన్నది అయిపోయి దేవుని స్తోత్రం అనుకుంది మాట్లాడినా, కానీ ఇక్కడ కావటంలే. ఏది కావటంలే? లో కావటంలే. దేవుని స్తోత్రం కలుగును గాక. అంచె దినాల్లో రాబోయే శోధనలలో పౌలు ఉన్నాడు మోడల్గా, యోబు ఉన్నాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు, దానియేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ఇప్పుడు యోసేపు కూడా ఉన్నాడు. ఇవన్నీ కలిసి జరిగినవే మళ్ళా జరుగును. అప్పుడు నిలబడిన వాళ్ళను జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్షము రుజువు పొందింది. వాళ్ళు విక్టోరియస్ లైఫ్ అంటే వాళ్ళది. దాంట్లో మనం ఉన్నామా లేదా అనేది పరీక్ష. రండి ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల ఆయన, పరిశుద్ధులైన దేవా, ఈ మాటలు మీరు ముద్రించి ఆశీర్వదించి రాబోయే కాలం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి జయవీరులుగా నిలబడుటకు విశ్వాసం అనుగ్రహించి విశ్వాసుల వీరుల పట్టిలో మేము కూడా ఉండడం సహాయం చేయండి నాయన. నన్ను మమ్మల్ని దర్శించండి, తాకండి, మాట్లాడండి, రాకడ కొరకు సిద్ధపరచండి. సంఘాలు కలగబోయే అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీరు పేతురు పత్రికలో రాసినందుకు స్తోత్రం.
ప్రతి సేవకుడు, ప్రతి సంఘం తాకబడి సత్యవాక్యంలో ప్రతిష్ఠితులు నిలబడినట్టు సహాయం చేయండి. ఈ చిన్న స్థానిక సంఘం బహుగా దీవించండి. ప్రతి బిడ్డ నీ కొరకు నిలబడే విశ్వాసిగా నిలబడి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి మీ చేతులకు అప్పగిస్తే యేసు పరిశుద్ధ నామమున బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిస్థితులకు ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండును గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును.